పగిడిపల్లి శ్యామ్ గా పేరు బాగుందా, తెలంగాణ శ్యామ్ గా బాగుందా? మేకల భవనం నీ ఒరిజినల్ పేరు అన్నావు కదా, ఆంధ్ర భవనం పెట్టుకో. ఇంత అన్యాయం జరుగుతుందా? ఏదైనా బీజేపీకి నీకు ఏందనంటే అర్థం కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారం ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయని ఒక పర్సనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్నాను. ఎందుకని? ప్రజలారా, నరేంద్ర మోడీ 11 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. 11 ఏళ్లలో కాంగ్రెస్ వాడు చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది? మీరేమన్నా 52 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో, ఇంతవరకు ఒక తెలంగాణకు ఆంధ్రకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు మీరు. ఎంత దుర్మార్గం! ఈ సమాజాన్ని విడదీసేది. ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా అది హత్య అని చెప్పి ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి. చనిపోవడం కంటే ముందే ఆయన తాగి చనిపోయాడు, తాపించింది మీరేనా? లేదా ఆయన యాక్సిడెంట్ జరిపోయిన అంటే చేపించింది మీరేనా? అంటే మీరేనా ప్లాన్ చేసింది? అంటే గతంలో మీరు ఫాస్టర్లను చంపిన దాఖలాలు లేవా ఆర్ఎస్ఎస్ వాళ్ళు? మీ దొంగతనాలు మొత్తం శ్రీరామచంద్రుడికి కూడా తెలుసు. దేవుడి పేరు మీద వ్యాపారం చేసే దొంగలు వీళ్ళు. మీరు సోయి ఉండే మాట్లాడుతున్నారు. మీ ధైర్యం ఏందన్నా? ఒక్కటి బాను, మీ అమ్మ ఎన్ని కేసులు ఉన్నాయన్న ఇప్పటిదాకా మీ మీద? ఒళ్ళు పెట్టారులే కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వానికి సంబంధించినా కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయింది. చంపినోడు సంతాప సభలు చేస్తే పట్టుకోగలుగుతామా? పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారా లేదా? ఉన్నారుగా. హిందువులనే టార్గెట్ గా చంపాలనుకుంటే అక్కడ చంపలేడా? చంపొచ్చుగా. ఇక్కడికి వచ్చి ఎందుకు చంపాడు? ఇప్పుడు తీవ్రవాద అనేటోడు ఒక ఆమె ఏం చెప్పింది? మమ్మల్ని కాపాడింది ముస్లింసే, చంపడానికి వచ్చినట్టు ముస్లింసే. ఏ రకంగా చూద్దాం? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది. విన్నాను. ఏమంటారన్న దాని మీద? మరి అక్కడ ఉన్నటువంటి దేశభక్తుడు, సనాతనవాది, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎందుకు పోలే? పైల్వాన్ దండం పెడుతున్న ఆంధ్రాలో ఉన్నటువంటి దళిత ప్రజల ఈ దొంగల్ని నమ్మకండి, వీళ్ళకి ఓట్లు వేయకండి. దళిత ద్రోహి వెదవాడు రాజేష్ మహాసేన ఎవడైనా కానీ బ్రదర్, నేనైతే అతనే అనుకుంటున్నాను. కేఏ పాల్ గారు ఈ సమాజానికి ఆదర్శం. కమెడియన్ కాదా ఆయన? రాధా మనోహర్ దాస్. అరే రాధా మనోహర్ దాస్, నీకు రాజకీయాలకు సంబంధం లేదంటావు, వల్ల నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన గొప్పదని ఎలా చెప్తావురా? వాడు చెప్తాడు రాధా మనోహర్ యేసుప్రభు ఏ చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? అందరికి నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ శ్యామ్గా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. నమస్తే భాను. బాగున్నా? ఏంది ఈ మధ్య ప్రతి విషయం మీద నీ గొంతులేస్తుంది, ఎందుకని? నువ్వు పరిచయం చేసే ముందే సామాజిక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ శ్యామ్ అని. అన్యాయం జరిగినప్పుడు నాలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, నా పరిధి మేరకు నాకు ఏదనిపిస్తే దాన్ని ప్రజలకు చెప్పడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నీ దృష్టికి ఏది వచ్చిందో నాకైతే తెలియదు. ప్రతి సమస్య పైన నా దృష్టికి ఏది వచ్చినా సరే దాన్ని ప్రజలకు వివరించి నాకు అర్థమైనటువంటి రీతిలో నేను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను తెలంగాణలో పుట్టాను కాబట్టి మా భాష యాసలో దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే తెలంగాణ శ్యామ్ అనే పేరు మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరైనా ప్రజలు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పిచ్చోడు, తెలంగాణ అంటే ప్రజలు ఈ పొద్దున్న లేసే మనం జై తెలంగాణ అంటున్నాం. ఏదో అన్యాయం జరుగుతుంది. మాకు చిన్న వయసు, మాకు అప్పుడు తెలియదు. ఏదో ఆంధ్ర వాళ్ళు మన నిధులు నియామకాలు దోసుకుపోతారు, వాళ్ళ ఆధిపత్యం అది ఇది అంటే ఈ తెలంగాణ వస్తే మాకు మంచి జరుగుతుందేమో అని ఒక పిచ్చితోని ఊకే జై తెలంగాణ అంటే ప్రజలే మా దగ్గర ఉన్న ప్రజలు ఏమో శ్యామ్ కదరా తెలంగాణ శ్యామ్ అని ఇచ్చారు. అది కూడా నాకు బాగా నచ్చి నా పేరు నిజంగానే తెలంగాణ శ్యామ్ అని పెట్టు. ఇంటి పేరు ఏందన్నా? పగిడిపల్లి. మా ఇంటి పేరు పగిడిపల్లి. నా పూర్తి పేరు పగిడిపల్లి శ్యామ్. పగిడిపల్లి శ్యామ్ గా పేరు బాగుందా, తెలంగాణ శ్యామ్ గా బాగుందా? ఎలా పిలిచినా సరే. అంటే మీకు బాగా నచ్చింది? నాకు తెలంగాణ శ్యామ్ గానే ఇష్టం. తెలంగాణ శ్యామ్ గానే. ఇప్పుడు పుట్టక ముందు మన తల్లిదండ్రులు ఏదో పెడతారు మన పేరు, దాన్ని మనం కాదని అనడం. నా పేరు ఆధార్ కార్డులో ఏముంటాయి? తెలంగాణ శ్యామ్సన్, SHYAMSON అని ఉంటుంది నా పేరు. పగిడిపల్లి అంటే మా నాయన పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ. ఈ విధంగా నా పేరు అంటే నేనేమంటానంటే ఒక పేరు కానీ, ఒక గౌరవం కానీ, ఒక హోదాను కానీ ప్రజలు ఇస్తారు మనకు. అది నాకు అది పిచ్చి. మా తెలంగాణ వస్తే మాకు వస్తే బాగుపడతామని మేము అనుకున్నాం. బాగుపడలేదు. సరే రాజకీయ పరిణామాలు, తర్వాత కేసీఆర్ ఆయన ఇచ్చిన హామీలు, ఆయన వ్యతిరేకత అదొక భాగం. అయితే తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడే కాదు కదా, మా అందరి ఆత్మగౌరవం. చాలా మంది పనిచేశారు కదా, మా అందరి ఆత్మగౌరవం. కాబట్టి నాకు ముఖ్యంగా ఈ మధ్యలో నార్త్ పెత్తనం ఇంకా మన సౌత్ పైన రావడంతో నాకు బాగా అనిపించింది. లేదు ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా సరే ఎవరి సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళకు ఉన్నప్పుడు నార్త్ ఏదైతే మన సౌత్ మీద ఆధిపత్యం చెలాయిస్తుందో 100% నా పేరు ఇంకా తెలంగాణ శ్యామ్గానే ఉంటే బాగుండని నేను ఎవరికైనా అడిగితే నా ఒరిజినల్ పేరు చెప్పకుండా తెలంగాణ శ్యామ్ అనే చెప్తాను. ఆ ఉనికి తెలంగాణ ఉనికి గుజరాతోడు
వాని ఉనికి కోసం వాడు చెప్పుకుంటాడు. మన ఉనికి ఉండాలి, నువ్వు కూడా చెప్పు. రేపటి నుంచి నువ్వు ఆంధ్ర భవన్ అని పెట్టుకో, మేకల భవన్ నీ ఒరిజినల్ పేరు అన్నావు కదా, ఆంధ్ర భవన్ అని పెట్టుకో. ఇంత అన్యాయం జరుగుతుంది మనకు. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, మనకు ఆత్మగౌరవం లేదా మన రాష్ట్రాలకు? సో నేనేమంటున్నా అంటే ముందు మన ప్రాంతం అంతే కదా, మన తల్లి కదా మన ప్రాంతం అంతే. సో ఆ క్రమంలో నాకు తెలంగాణ శ్యామ్ అంటేనే ఇష్టం. ఏందన్నా బీజేపీకి మీకు ఏందనంటే అర్థం కాలే. బీజేపీ మీద కక్ష కట్టినట్టు మాట్లాడతారు కదా, అంటే ఏంటి బీజేపీ విధి విధానాలు నచ్చట్లేదా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయని ఒక దురాలోచనే మన మనసులో ఉందా? పర్సనల్గా బీజేపీ అంటే నాకేం వ్యక్తిగతమైన కోపం లేదు. బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్తాం. నరేంద్ర మోడీ 11 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. గతంలో కూడా వాళ్ళు పరిపాలన చేశారు. కాంగ్రెస్ వాడు మొత్తం దాచుకున్నాడు. వాడు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అయినప్పుడు మరి మీ బ్రాహ్మణ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, బతుకొచ్చిన జనతా పార్టీ వాళ్ళు మీరైతే దేశభక్తులే కదా. మరి మీరు వచ్చి 11 ఏళ్లలో కాంగ్రెస్ వాడు చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది? మీరేమన్నా 52 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో, ఇంతవరకు తెలంగాణకు ఆంధ్రకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు. మీరు ఏం చేశారు మీరు అంటున్నా నేను? మేము ట్యాక్సులు కడతాం, మేము పన్నులు కడతాం, అవన్నీ దొబ్బుకొని పోతారు మీరు నార్త్కు, అన్ని తీసుకొని పోయి గుజరాత్కు లేకపోతే మీ అహ్మదాబాద్కు, రాజస్థాన్కు, బీహార్కు పెట్టుకుంటావు. మేము క్వశ్చన్ చేస్తే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినట్ట మేము? ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు. 100 రూపాయలు మేము ట్యాక్స్ కడితే 43 రూపాయలు మాకిచ్చి 57 రూపాయలు నువ్వు తీసుకొని పోతావా? మేము అడగొద్దా? మేము ట్యాక్స్ పేయర్స్, వాళ్ళు అడగొద్దా? ఆంధ్రాకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం, తెలంగాణకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం, తమిళనాడుకి ఇంత అన్యాయం. ఆయన అంటాడు భాషని మీ విద్యా విధానంలో హిందీని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మీ నిధులు ఆపేస్తూ ఉంటాడు. ఇలా అయ్యా జాగిరా ఏమనుకుంటున్నారు? అంటే మీరు చెప్పినట్టు వినాలా మేము? అందుకే ఫైట్ చేస్తా ఉన్నాం. మీరు అణిచివేయాలని చూస్తే ప్రజల నుంచి చేస్తూనే ఉంటారా, లేకపోతే రాబోయే రోజుల్లో ఏదన్నా మంచి అవకాశం ఇస్తే బీజేపీలోకి రండి అని చెప్పి ఒక ప్రముఖ లీడర్ ఆహ్వానిస్తే బీజేపీ కండువా వేసుకోరా? ఒకటి నిన్ను పర్సనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్నా. ఎందుకని? ప్రజలారా, భాను నాకు సుమారుగా 3-4 రోజులు, వాస్తవం చెప్తాను అంతే, ఆన్ రికార్డ్ వాస్తవమే చెప్పాలి, 3-4 రోజుల నుంచి నా ఫేస్బుక్ లో ఫ్రెండ్ ఉన్నాడు, బ్రదర్ అని. చక్కగా ఆయన ఎంత చక్కగా అంటే వయసులో నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్నా మీతో ఇంటర్వ్యూ చేయాలి, మీరు మాట్లాడే మాట పెట్టే పోస్టులు సరే ఆయనకు పర్సనల్గా నచ్చుండొచ్చు, కొంతమంది అందరికీ మనం నచ్చం కదా అని చెప్పినప్పుడు, అఘోరీ విషయంలో నేను చాలా వర్క్ చేశానన్నా, జైల్లో నేను చాలా అభినందిస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి గొప్ప పని, ఒక చీడ పురుగు సమాజాన్ని పట్టి పిలుస్తూ ధర్మం పేరుతోని గుడ్డబట్టలు కూడా తీసి రోడ్ల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో చేరినటువంటి చిల్లర పని, అల్లరి పని లేదు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ మిస్గైడ్ చేస్తూ, ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తూ, దీనికి సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకునే వెధవని భాను వర్క్ చేసి జైల్లో పంపించిన నువ్వు వద్దన్నా సరే నేను సుమారు నన్ను క్షమించాలి, నువ్వు అన్న టైంకి నేను రాలే. ముందుగా మనం అందరం భానుని అభినందించాలి. ఆయన ఏ ప్లాట్ఫామ్లో ఏ ఛానల్లో పనిచేసినప్పటికీ కూడా పర్సనల్గా తను ఫోకస్ చేసి వర్క్ చేసినటువంటి విధానం నిజంగా నిన్నైతే నేను చాలా అభినందిస్తున్నాను మరి ఆ విషయంలో. అందుకనే మీ ఛానల్కు నేను వచ్చా. మీరు అభినందించిన, నన్ను పొగిడిన, నిర్మూమాటంగా నన్ను బాధపట్టే ప్రశ్నలు అడిగినా సరే నేను సమాధానం చెప్తా. అంటే అది నీ పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ క్వశ్చన్స్ కాదు. జర్నలిస్టులుగా ఉన్నటువంటి మేము ఎథికల్ గా మాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ నీతి అయితే తప్పం. ఇప్పుడు మీరు పొగిడారు, ఓకే, ఆ విషయంలో చాలా మంది పొగిడారు. నువ్వే చెప్పావు నేను కష్టపడ్డానన్నా, వీడు దొంగ విధవా, సమాజాన్ని పట్టి లైవ్ లో ఫోన్ చేసావు కదా, వాడు ఏం మాట్లాడతాడు, విధవా భారత రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తాడు వాడు, మీరు బీఫ్ వేశారు. అది వింటే కనుక వాడిని పోయి బడితే పోయే చేసేవాళ్ళు ప్రజలందరూ, పోలీసు వాళ్ళు కాపాడారు వాడి ప్రాణాలని, లేదంటే వాడు రోడ్డు మీద తిరిగితే అవసరమైతే నా మీద ఇంకో 2 కేసులైనా లేకపోతే మీలాంటి వాళ్ళ మీద ఉద్యమకారుల కేసులైనా కూడా వాడిని దేహశుద్ధి చేసేది. 100% ఏం మాట్లాడతారు వాడు. మీరు నా పర్సనల్ గా నేను వేరే వాళ్ళు పంపిస్తా విన్నాను, నోటికి వినరాని మాటలు, బూతులు మాట్లాడారు. అందుకే బీఫ్ వేసాం మేము కూడా. మళ్ళీ వాడు చట్టాన్ని గౌరవిస్తా, నాకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందని అంటాడు. మరి న్యాయ వ్యవస్థల మీద ఇదే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు గౌరవించవరా? అవును, వేదవాడు. ఏదేమైనా మిమ్మల్ని కూడా ఒక విషయంలో అభినందించాలని, ఎందుకంటే ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా అది హత్య అని చెప్పి ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, అది హత్యే
అనేది గట్టిగా వాళ్ళైతే వాదన వినిపిస్తున్నారు. ఆ కోవలో ఆ నేపథ్యంలో మీరు ఒక హిందూ అయి ఉండి కూడా ఒక 150-200 మందిని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆయన మృతి పట్ల సానుభూతి తెలియజేశారు. ఈ విషయంలో మీరు కుల మతాలు అనేది చూడకుండా ఒక మనిషి చనిపోయాడు అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు బయటకు వచ్చి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మిగతా చాలామంది హిందువులు అరే మాకు క్రైస్తవుడు వాళ్ళు వ్యతిరేకం చచ్చాడరా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మనిషి చనిపోయాడనే బాధ లేకపోతే కనీసం సానుభూతి తెలియపరచకపోగా రకరకాలైనటువంటి ద్వంద్వార్థాలు వచ్చే అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందుకు భిన్నంగా మీరు ఒక హిందూ అయి ఉండి కూడా సానుభూతి తెలియజేశారు. ఈ విషయం పట్ల ఏమనుకుంటున్నారు మీరు అసలు? నేను ఒకటి బాను, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘం ఏమని ప్రచారం చేస్తారంటే భారతీయులందరూ హిందువులే, అందరు హిందువులే, అఖండ భారతంలో ఉన్నటువంటి మనుషులందరూ హిందువులే. తర్వాత మనం మతాలు మారి పాల్ అయ్యాడు, రామ్ అయ్యాడు, జాన్సన్ అయ్యాడు, జాక్ అయ్యాడు, ఖాన్ అయ్యాడు అంటారు. నేను కూడా హిందువునే అనుకుందా, మీరు చెప్పినట్టు మనందరం హిందువులే అనుకుందాం. నా క్వశ్చన్ ఏంటంటే ఒక మనిషిని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మత కోణంలో ఎందుకు చూస్తున్నారు? మనిషిగా చూడాలి. ఇప్పుడు ఆంధ్ర నుంచి మా తెలంగాణకు వచ్చి, మీరు ఎక్కడ వాళ్ళో నాకైతే తెలియదు, మీరు ఆంధ్రాలో సరే, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వీరరాఘవరెడ్డి చిలుకూరి బాలాజీలో ఉన్నటువంటి రంగరాజన్ గారి పైన ఒక 20-30 మంది గుండాలు పోయి దాడి చేస్తే నేను ఖండించా. నేను బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పనిచేస్తా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తా, వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి స్వాములకు సన్నాసులకు వ్యతిరేకంగా పనిచేస్తాను, ఈక్వాలిటీని కోరుకునేటువంటి వ్యక్తి. అయినా సరే అన్ఈక్వాలిటీని కోరుకునేటువంటి వ్యక్తుల మీద దాడి జరిగినా సరే నేను ఖండించా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం వాళ్ళు, భౌతిక దాడులు చేసుకోవడానికి ఇక్కడ సోర్స్ లేదు కదా. అరే ఒక మనిషి చనిపోతే నీచులు కొంతమంది చనిపోవడం కంటే ముందే ఆయన తాగి చనిపోయాడు మీరు ఎలా చెప్తారంటే తాపించింది మీరేనా, లేదా ఆయన యాక్సిడెంట్ జరిపోయాడు అంటే చేపించింది మీరేనా? మీరు ఎలా నిర్ధారిస్తారు ముందే? అంటే మీరేనా ప్లాన్ చేసింది? ఇటువంటి అనుమానాలు ప్రజల నుంచి వస్తాయి కదా, మరి ఎవరు చేపించారు? కాబట్టి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా, మీరు అన్నారు నేను హిందూను, ముస్లింలు, క్రైస్తవులు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడిని, నేను భారతీయుడిని, ఈ దేశ మూలవాసిని, ఈ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని, మహాత్మా పూలే వారసుని, గౌతమ బుద్ధుడు వారసుని. మీరు కాదా ఈ భారతీయ? అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నాలాగా క్వశ్చన్ చేయండి, నాలాగా అడగండి. నేనేం చెప్పాను? ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోయారు అనుకో, తాగి చనిపోయినట్టే రిపోర్ట్స్ బయట పెట్టా. ఎందుకు క్రైస్తవ సమాజానికి ఇన్ని రోజులు సమాధానం చెప్పకుండా ఉంటున్నారు మీ ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఆయన తాగి చనిపోయాడు అంటున్నాం, ఇంతకుముందు తాగుడు అలవాటు ఉన్నాడు, ఇంతకుముందు ఇప్పుడు తాగలేదా? ఎప్పుడు చనిపోయినాడు? ఆ రోజే తాగి చనిపోయాడా? అవును. అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. 100 రకాల ప్రశ్నలు వస్తాయి వాళ్ళు, మీరు ఇలా అంటారా అలా అంటారా అని అంటే 100% అంటారు. మీరు చెప్పట్లే, వాడు చెప్తాడు తాజ్ మహల్ కింద మందిరం ఉందంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా? తాజ్ మహల్ ని కూల్చేయాలా? ఇటువంటి అనుమానాలు లేవనెత్తుతాను. ఓ మనిషిని అతి దారుణంగా చనిపోతే అనుమానాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఒక కమ్యూనిటీని పర్టికులర్గా మీరు ఇది చేస్తారు? సరే వాళ్ళంటే అన్నారనుకో, క్రైస్తవ ఫాస్టర్లు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అంటున్నారనుకో, ఓ మనిషి చనిపోయాడా చనిపోలేదా దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందా లేదా? అదే నేను క్వశ్చన్ చేశాను తప్ప నువ్వు బ్రిటిష్ ఓడికి పుట్టావు, ఇంగ్లాండ్ ఓడికి పుట్టావు అని అంటే. మీరు ఇలా ప్రశ్నించడం వల్ల మీతోటి హిందువులకి మీరు యాంటీ అవుతారుగా, అయ్యే ఉంటారు. ఇప్పుడు బాలు ఒకరికి యాంటీ అవుతామనో ఒకరికి అనుకూలం అవుతామని వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవం చెప్పలేం కదా బాలు. నేనేమన్నాను? హిందువులు చంపారని మనం చెప్పలే, అలాగా ఆయన తాగి చచ్చిపోయాడని మనం చెప్పాలి. అరే ఎలా చనిపోతే ఆ రిపోర్ట్ని బయట పెట్టమని చెప్పా. మీరు నా పాత వీడియోస్ చూడండి, ఎలా చనిపోతే తాగి చనిపోయాడనే పెట్టండి, నిజంగా ఎవరైనా చంపితే చంపాడనే పెట్టండి, నిజంగా చనిపోకపోతే అంటే ఎందుకు ఈ అనుమానాలు వస్తుంటే గతంలో మీరు ఫాస్టర్లను చంపిన దాఖలాలు లేవా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుళ్ళల్లోకి పోయి మీరు ఇక్కడే మన జనవాడ దగ్గర చర్చిలో పోయి మీరు ఏమంటారు చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు అనుమానించడంలో ఏమైనా ఇది ఉందా? వాస్తవానికన్నా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నేను రాజమండ్రి ఆ స్పాట్ వరకు కూడా వెళ్ళి నాకున్నటువంటి అనుమానాలని ప్రజలు పెట్టినటువంటి కామెంట్స్ని అన్ని కామెంట్స్ చూసి నేను ఒక వీడియో చేశా. వీడు భానుగాడు అంత దూరం పోయి క్రైస్తవ ఎజెండా, ఇది క్రైస్తవ ఛానల్, నా మతం నా కులం నా ఇంటి వరకు అన్నా. నేను బయటకు వచ్చినప్పుడు నేను 4 కులాలతో 4 మతాలతో కలిసి పనిచేస్తాను. ఇప్పుడు రేపొద్దున ఒక హిందూకి సంబంధించినటువంటి ఒక బాబా చనిపోయినా
పోతాం, మనం వెళ్ళి పోతాం. చేస్తాం. అంతే. అప్పుడు మరి హిందువుల ఛానల్ అంటారా? అంతే. లేదంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళి అరే ఇట్లా జరిగింది అని చెప్పి మనం ముస్లిం వ్యక్తికి మద్దతుగా మాట్లాడతాం, అంటగట్టేస్తారా? అంటే ప్రజలు ఎట్లా ఉండారంటే అన్న దారుణంగా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. హిందువుల్లో ఉన్నటువంటి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. Yes. కొంతమంది మతం పేరుతో, హిందూ మతం పేరుతో వ్యాపారం ముసుగులో ఉండి కొంతమంది దొంగనా కొడుకులు చేసే 100% అరాచకాలు అన్ని ఎట్లా ఉన్నాయంటే మతాల్లో అన్న, ఉన్నారు వాళ్ళు. హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లో అన్ని మతాల్లో. అంటే నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఆ మాట నేను చెప్పబోతున్నాను, మీరే చెప్పారు. నేనేమి హిందూ మతాన్ని అనట్లేదు. క్రైస్తవ మతంలో లుచ్చాలు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, పాస్టర్ల రూపంలో అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ముల్లాల్లో కూడా ఉన్నారు. అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు. ఈ దొంగలు ఉండబట్టే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల మధ్య బాయి అన్న సంబంధాలు పోయి నువ్వా నేనా తాడో పేడో తెలుసుకుందాం అనే మాటలు వచ్చేస్తాను. అంటే నేనేమంటున్నానంటే బాలు, నిజంగానే క్రైస్తవుడే చనిపోయాడు అనుకుందాం బాలు, క్రైస్తవుడు చనిపోతే మీకెందుకు అంత ఆనందం? ఒక బ్రాహ్మణుడు చనిపోతే మిగతా క్రైస్తవ సమాజానికి ఎందుకు ఆనందం? ఒక ముస్లిం చనిపోతే అంటే ప్రతి మనిషిని మత కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు బానే అనేటువంటి ఒక జర్నలిస్టు ఓ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే క్రైస్తవ ఫాస్టర్ చనిపోయి క్రైస్తవ ముద్ర అంటే మీకు అనుకూలంగా మాట్లాడాలా? మీరు ఇదే రంగరాజన్ గారి పైన దాడి జరిగితే మీ ఛానల్ వేదికగా తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టలేదా? మరి అప్పుడు హిందువుల ఛానల్ కాదా? అవును, మరి అంతేగా, హిందువుల ఛానల్ కదా. అబ్దుల్ కలాం షఫీ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాం, మరి అప్పుడు ముస్లిం ఛానల్. అంటే నిజాన్ని జీర్ణించుకోలేనటువంటి సన్నాసులు ఉన్నంత కాలం ఈ సమాజాన్ని మనం మార్చలేం. వాస్తవాలు మాట్లాడాలి కదా బాను, అవును, వాస్తవాలను మాట్లాడాలి కదా. అవును, ఎంతసేపు నువ్వు ఒక మనిషిని ఒక ఛానల్ని మత కోణంలో చూస్తే నీ మైండ్లో అదే ఉంది కాబట్టి అదే ఆలోచిస్తావు. హ్యుమానిటీ కోణంలో ఆలోచించు. అరే మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారన్నా, మమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి అధికారం ఉంది అంటే భయపడతామే మీడియా ఫీల్డ్ లో క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మాకనే కాదు, వాస్తవాన్ని తెలియజేసే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లాడి దగ్గర ప్రతి ఒక్కడికి వాస్తవాన్ని మాట్లాడితే క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అది జర్నలిస్టులుగానే కాదు. కానీ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య మతాలకు సంబంధించి ఎక్కువ మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అంటే కొంత జ్ఞానాన్ని అందించాలనో కొంత మతం గురించి దాంట్లో తెలుసుకోవాలనే కోణంలో ఈ మధ్య ప్రతి మీడియా ఛానల్ వారు అన్ని మతాల వాళ్ళని, ఇప్పుడు నేను కూడా ఒక బాబాని చేశాను, షఫీ గారితో చేశాను, క్రిస్టియన్ పాస్టర్స్ తో కూడా చేశాను. అంటే అట్లా జరుగుతుంది ప్రస్తుతం ట్రెండ్ అదే కాబట్టి. కానీ ఇది జీర్ణించుకోలేనటువంటి చాలా మంది చాలా దారుణమైనటువంటి కామెంట్స్, బూతులు అచ్చంగా బూతులు మాఫియా ఒకటి ఉందన్న తెలంగాణలో. వాళ్ళు ఎవరికి కనపడరు, కనపడకుండా యూట్యూబ్ లో మా ఫోటోలు లైవ్లు పెట్టేసి కనపడకుండా సేనా బ్యాచ్ వాళ్ళు ఏందో మరి మేము భయపడతాం అనుకుంటున్నారేమో, లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళ కనపడుతున్నాం మరి నాకైతే తెలియట్లేదు. కాకపోతే నేను లైవ్ లో కనపడుతున్నా, వాళ్ళు కనపడక యూట్యూబ్ లో కూర్చొని బూతులు మాట్లాడుకుంటా ఉంటారు. ఫేసులు కనపడవు, తెలియదు. అందులో చెవులకు వినరాని మాటలు మాట్లాడుకుంటూ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఈ వీడియో ఉంది కదా, దీన్ని దాంట్లో వినిపిస్తారు. వినిపించి దీని మీద సంబంధం లేని అందులో మగాళ్ళు మాట్లాడితే పని అనుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు పిచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత దుర్మార్గులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాను ఉన్నాడు అనుకో, ఈ బాను అమెరికాలో పలానా అమ్మాయితో ఇట్లా చేశాడా అంటే లేదు, నిందేస్తాడు దాంట్లో. వీడు మన కలిసి వీడే కథలుతాడు. వీడు ఈ బాను నేను ఇద్దరం అమెరికాలో పలానా కాలిఫోర్నియాలో ఇక్కడ ఉండేవాళ్ళం, ఇలా కథ వీడు పచ్చిలోంగా పక్కనే అన్ని అబద్ధాలు చెప్తాడు వాడు. గరికపాటి గారి ప్రవచనాలు ఎంత బాగుంటాయి అన్న. అవును. చాగంటి గారి ప్రవచనాలు ఎంత బాగుంటాయి. అవును. ఇంకా చాలా మంది లేరా ప్రవచనాలు చెప్పి మంచి చిన్నజీవర స్వామి గారు కూడా చెప్తా ఉంటారు. ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఈ మాఫియా వల్ల చాలా మంది అసలు నిజంగా వీళ్ళు మాట్లాడే బూతుల వల్ల టోటల్ హిందుత్వానికి కూడా చెడ్డనేం వస్తుంది. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, మరి చేయట్లేదుగా. అంటే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కావాల్సింది అదే, ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించాలి, ఈ మెజారిటీ మత ప్రజల మధ్య మత పంచాయతీలు పెట్టాలి, ఓట్లు దండుకోవాలి. ఒక్కడు ఇప్పుడు వీడు లైవ్లు పెట్టి ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాడు కదా, భాను మీదనో తెలంగాణ శ్యామ్ మీదనో ఇంకోరి మీదనో పెట్టి ఇలా చేస్తున్నాడు కదా. అరే ఉద్యోగాల మీద డిబేట్ పెట్టాడా? ఉద్యోగాల మీద పెట్టాలి, నిరుద్యోగుల గురించి పెట్టాలి, నిరుద్యోగుల మీద, రైతుల సాగుల గురించి పెట్టాలి. మనీషా వాల్మీకి నడి రోడ్డు మీద బట్టలు ఉడిదీసి చంపేశారు. 4 ఏళ్ల కిల్లోని కుండలో నీళ్ళు తాగితే మీ సరస్వతి శిశు మందిరంలో రాజస్థాన్ లో చంపేశారు. పెరమల ప్రాడక్ట్ నడి రోడ్డు మీద నరికేశారు. వీటి మీద పెట్టు. మీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల మీద పెట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద, కాంగ్రెస్ పార్టీ మీదనే పెట్టు, ప్రజా సమస్యల మీద పెట్టు. ఎంతసేపు మతం చుట్టూ కులం చుట్టూ
ఇదే చర్చ. రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది కాదు కదా వాళ్ళు సమాజం మరి కోరుకోరు. ఎలక్షన్ అప్పుడు కూడా మాకు మా మతం వాడే కావాలని ఓట్లు ఎందుకు అడగరన్నా? అడిగారు వాళ్ళ. మరి ఏంది అప్పుడు ఈ శివాజీ సేన బ్యాచ్ వీళ్ళంతా ఎడకపోతారు అప్పుడు? ఇప్పుడు వీళ్ళకి ఎటు చేసి ప్రజల్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందడమే కావాలి తప్ప నరేంద్ర మోడీ గారికైనా, అమిత్ షా గారికైనా, జేపీ నడ్డా గారికైనా, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కైనా ప్రజల మధ్య హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే పంచాయతీ పెట్టడం తప్ప. ఇప్పుడు అన్న ఒక క్రైస్తవుడు రాజకీయ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకో, అతను నిజంగా కులపిచ్చి మతపిచ్చి ఉందనుకో, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి. మిగతా ఏ హిందువులు ముస్లింలు అడగకూడదు. అతను అంత నిజాయితీ పరుడు అయితే. ఒక హిందూ అతను ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే నిజంగా ఆయన కులపిచ్చి మతపిచ్చి నరనర జీర్ణించుకొని ఉంటే హిందువులు మా ఓట్లే కావాలని స్టేట్మెంట్లు ఇవ్వాలి. అవును. మరి వాళ్ళేమో ఎలక్షన్ అప్పుడు ఈ కులాలు మా కులం లేదు, మతం లేదు అని చెప్పి ఒక దళితుడు పిల్లవాడి యొక్క చంకన పెట్టుకుంటారు. చెప్పులు కుట్టే దళితుడి దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టినట్టు యాక్టింగ్ చేస్తారు. మిగతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఈ దళితుల గురించి అవసరం లేదు, దళిత సమస్యల గురించి అవసరం లేదు, అంటరాని వాడు అవసరం లేదు, నా మతం నాకు గొప్ప. ఇక్కడ మాట చెప్తాను. గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఆంధ్ర అయినా కాదు, తెలంగాణ కాదు, ఎక్కడి నుంచో బతుకొచ్చాడు. అయినా సరే తెలంగాణ ప్రజలు ఆదరించి నేను అనేక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. నువ్వేం చేయాలన్నా ఎమ్మెల్యే? నువ్వు కేవలం హిందువులు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేనా? అక్కడ ఉన్న ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యేవే కదా. అంతే కదా. హిందువులకైనా, ముస్లింలు, ఎన్ని మతాలు ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నారు, అందరికీ ఎమ్మెల్యేవే. ఎవరికి ఏ సమస్య వచ్చినా నీ నియోజకవర్గంలో నువ్వు స్పందించాల్సిందే. ఈ ఎమ్మెల్యే చెప్తాడు, ముస్లింల దగ్గర కొనకండి, ముస్లింల దుకాణాలకు పోకండి, ఓకేనా? లేకపోతే ముస్లింల షాపుల దగ్గరికి వెళ్ళకండి, ఆ పరమతం మీద ద్వేషాన్ని నింపి కొనకండి అని చెప్తాడు. సరే కొనొద్దు. మరి నువ్వు పోసుకునే పెట్రోల్, డీజిల్ ముస్లిం కంట్రీ నుంచి వచ్చేది కదా. పోకు, ఎడ్ల బండిలో తిరుగు, వెనకటి తిరిగారు కదా, అలా తిరుగు. ఎందుకు పోతున్నావు? నీకు మతమే, నీకు అంత మతమే ఇంపార్టెంట్ అనుకుంటే ఫాలోగా అంటున్నా నేను. ఫాలోగా. ఖబర్దార్, ఏం మాట్లాడతారండి వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇదా క్రైస్తవుల దగ్గర కొనకు, ముస్లింల దగ్గర కొనకు, నువ్వు కూడా కొనకు. అవును. అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్న పెట్రోల్, డీజిల్, కిరోసినాలు నువ్వు పోసుకోకు. మరి అది చేయరు, అది సాధ్యం అవుతుంది వాళ్ళకి. చేయరు. నీ కడుపు నిండడానికి పరాయి మతస్థుడు కావాలి, నీ విషయం చెప్పడానికి మాత్రం నీ ఏమంటారు, నీ సేవ చేయడానికి మాత్రం పరాయి మతస్థుడు అక్కర్లేదు. ఎంత దుర్మార్గం! ఈ సమాజాన్ని విడదీసేది బీజేపీ. కాబట్టి నేనేం చెప్తున్నాను మీ ఛానల్ వేదిక ప్రజలకనంటే, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు దయచేసి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలని, కుతంత్రాలని, ప్రజల్ని విడదీసే విధంగా రాజకీయం చేస్తుందో పసిగట్టండి. ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తున్నారు కదన్నా. ఎంతమందిని చంపుతారు వాడిని? నేను ఏమంటున్నా, ఓపెన్ గా నన్ను రండి, నా దేశ ప్రజల కోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నా. రండి, ఏం చేస్తాం? మా 500 సంవత్సరాలు బతుకుతామేమో, ఏం చేస్తాం? అప్పుడేం చావాల్సిందే కదా. ప్రజల కోసం క్వశ్చన్ చేసి చచ్చిపోతాం. రండి, నా సాగు వల్ల 100 మందికి న్యాయం జరిగింది అనుకో, నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది? ఎన్ని కేసులు ఉన్నాయన్న ఇప్పుడు దాకా మీ మీద? వాళ్ళు పెట్టారులే కానీ వాటి గురించి సమస్య కాదు. బెదిరించారు, తెలుసుకుందామని. ఇప్పుడు ప్రజలు చూస్తారుగా ఎన్ని కేసులు ఉన్నాయి, అందులో ఇచ్చారు, చాలా కేసులు పెట్టారు, భయపెట్టే ప్రయత్నం చేశారు, ఫోన్లు చేసే ప్రయత్నం చేశారు. ఆడవాళ్ళు ఏం ఆఫర్స్? డబ్బులు ఒక్కటి బాగుంది. నేనేం చెప్తానంటే, ప్రశ్నించే ప్రతి ఓడికి వీళ్ళు విదేశీ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి అది ఇదని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. నా బ్యాంకు డీటెయిల్స్ మొత్తం ఇస్తా. ₹1 నాకు విదేశీ నుంచి వచ్చినా సరే, ఎవరైనా ఇచ్చినా సరే, నిర్మూమాటంగా బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తా. వీళ్ళలాగా పేటిఎం, ఫోన్ పే షేర్ చేస్తే ₹2 ఇస్తామని ఆర్ఎస్ఎస్, ఐటీ సెల్ పెట్టుకున్న బ్యాచ్ కాదు మేము. రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసేటువంటి వ్యక్తులం మేము. కింది కులంలో పుట్టి అంటరానితనం అనుభవించి మేము అంతో ఇంతో చదువుకొని ఇక్కడ దాకా వచ్చి మా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం మేము. వీళ్ళ మమ్మల్ని అనేది. ఏం మాట్లాడతాడు రాజసింగ్, ఏం మాట్లాడతాడు బండి సంజయ్, ఏం మాట్లాడతాడు ఇంకొక బీజేపీ కార్యకర్త? ఒకడేమో పార్లమెంట్ లో అంబేద్కర్ అని 7 సార్లు అవమానించి భగవంతుని స్మరించుకుంటే స్వర్గం వస్తుందిగా అంటాడు. పేరు చెప్పడానికి ఏముంది? అమిత్ షా దుర్మార్గుడు అవమానిస్తాడు. అమిత్ షా, ఖబర్దార్, నీకు దేవుడు, నువ్వు మొక్కుకునేవాడు కావచ్చు, నువ్వు మొక్కో, నీ దేవుడు నేను ఎప్పుడు వద్దని అనలే, నువ్వు మొక్కో, ఏ దేవుడిని మొక్కుంటావు. మాకు దేవుడు అంబేద్కరే. నువ్వు గుడిలోకి రానియలే విధవా, నువ్వు మమ్మల్ని మనిషిగా చూడలేదు, మమ్మల్ని బడిలోకి రానియలేదు. సమాజంలో గౌరవం, మాకు గౌరవం లేకుండా చేసావు. మాకు మంచైనా తెడైనా బాబాసాహెబ్ కొంతమందికి నచ్చకపోవచ్చు, అంబేద్కర్ వాళ్ళు. నాకు దేవుడే బ్రదర్, నా దేవుడు నువ్వు ఎలా అవమానిస్తావు? మీరు సోయి ఉండే మాట్లాడుతున్నారు, 100% మొత్తం సోయి ఉండే మాట్లాడుతున్నా. ఏంది మీ ధైర్యం ఏందన్న? ఒక్కటి బాను, మీ అమ్మ మంచిదా కాదా అంటే నువ్వేం చెప్తావు? మంచిదని అంటావు కదా. మీ అమ్మ మంచిదని చెప్పుకోవడం కోసం నా తల్లిని అవమానిస్తావా? అవమానించకూడదు. నీ దేవుడిని గొప్పరా బై, నువ్వు పొగుడుకో. ఏం పొగుడుతావు? పొగుడుకో. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తావా? మాకు మా అమ్మ గొప్ప, మీ అమ్మను కూడా మేము గౌరవించాలి. మాలమాది వాళ్ళకి అంట కడతావా బాబాసాహెబ్ అంబేద్కర్ ని? ఆయన అంటరానోడు రాసిన రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ లోకి పోతావు, అంటరానోడు రాసిన రాజ్యాంగం ద్వారా ఎంపీ అవుతావు.
అదే బాబా అంటరానోడు రాసినటువంటి పాటలు నిన్ను నువ్వు కీర్తించుకోవడం కోసం రాపించుకుంటావు. ఒక అంటరానోడు రాశాడు నరేంద్ర మోడీకి పాట. 140 కోట్ల మంది ఈ రోజు రాజ్యాంగాన్ని బట్టే కదా నడిచేది కదా. అందులో అగ్రకులాలు ఉండరు, డబ్బుండ వాళ్ళు ఉండరు. బతికుండగా ఒకడు చంపేస్తానడా లేదా? అంబేద్కర్ బతుకుంటే చంపేస్తానడా లేదా? అనంత హెగ్డే అనేటోడు మాకు మెజారిటీ వస్తే కర్ణాటకలో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నాడా లేదా? ధర్మపురి అరవింద్ ఎవడు ఏం పీక్తాడో పీక్కోపని, మోడీ మాకు అధికారం ఉంది ఎవడొస్తాడు అన్నాడా లేదా? ఇంకోడు రాజ్యాంగాన్ని మార్చే అంత ఉందంటారన్నా ఒక మనసు చెప్తాను. అంటే ప్రజలు తిరగబడతారు, ఎప్పుడైనా అణచివేత మొదలైతే తిరుగుబాటు వస్తే ఒకడు అంటాడు ఈ రాజ్యాంగం కాదు మనస్ఫూర్తి ఈ రాజ్యాంగం అని రవీంద్ర భారతిలో రిలీజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. ఎలా చేస్తారో అని మేము అడ్డుకుంటే ఆ తర్వాత దాన్ని ఇది చేశారు. అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళనంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలకున్న హక్కులను కాలరాసి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా మతం చుట్టూ కులం చుట్టూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ ఇస్తాన్ చెప్పారు. నిజంగా మీరు అంత పైల్వాన్లు కదా, 11 ఏళ్ళని కదా మీరు అధికారంలోకి వచ్చి, హిందూ ప్రధానే కదా, మరి ఎందుకు హిందువులకు రక్షణ లేదు? ఇప్పుడు మీరు మీ మాటకు ఒక మాట నాకు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుందన్న, హిందువే ప్రధాని, అవును, హోమ్ మినిస్టర్ అది సెంట్రల్ మినిస్టర్ హిందువే, రాష్ట్రపతి హిందువే, ఉపరాష్ట్రపతి హిందువే, ఇంతమంది టోటల్ గా బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వానికి సంబంధించినా కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయింది ఏంటి? సంపినోడు సంతాప సభలు చేస్తే పట్టుకోగలుగుతామా? సంపినోడు సంతాప మత రాజకీయం అనుకోవచ్చా? నేను ఏమంటున్నానంటే పుల్వామాలో 43 మంది జవాన్లని పెట్టుకున్నారు తీవ్రవాదులు. అప్పుడే నువ్వు సీరియస్గా చర్యలు తీసుకొని దొంగలు, ఆతంకవాదులు, తీవ్రవాదులు మన దేశంలోకి ఎలా జ్వరబడుతున్నారో నిఘా పెట్టుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా బాను. స్థానికుల యొక్క ప్రమేయంతోనే వాళ్ళు చొరబడ్డారనే వాదన కూడా వినపడుతుంది. సరే ఓకే, మన లోకల్ గా ఉన్నటువంటి ఒకటి బాను నేను చెప్తా, స్థానికులే కదా. ఇప్పుడు నీ స్టూడియోలో ఇంతమంది పని చేస్తా ఉన్నారు, ఎవడు దొంగ ఎవడు పట్టు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉంటున్నావు, దీనికి నీకు లేదా తెలిసిపోతుంది ఎవడు ఎక్కడ పోతున్నా తెలుసుకోవా? నువ్వు ప్రధానమంత్రివి, ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాశ్మీర్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అక్కడ ఎప్పుడు బలగాలు బార్డర్ కదా. పోనీ ఏ ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో మనకు జరగలేదు పంచాయతీ, పోనీ ఇంతకు ముందు జరగలేదా అని అంటే కెప్టెన్ ని చంపేశారు విపిన్ రావత్ని, అంతకు ముందు ఉన్నటువంటి పుల్వామాలో 43 మంది జవాన్లను చంపారు. ఇవన్నీ జరుగుతున్నాక కూడా నువ్వే చెప్పావు కాంగ్రెస్ హయాంలో చాలా దాడులు జరిగాయి, ముంబైలో బాంబులు వేలాయి, హైదరాబాద్లో బాంబులు వేలాయి, వీళ్ళు తీవ్రవాదులకు సహకరిస్తున్నారు, వీళ్ళు సాయం చేస్తున్నారు, మనం వచ్చిన తర్వాత తీవ్రవాదం లేకుండా మట్టు పెడతానన్నావు. మరి 11 ఏళ్ళు నువ్వు వచ్చినాక ఏకంగా భారత జవాన్లు చచ్చిపోయారు కదా. ఎవరు ఈ నిర్లక్ష్యానికి కారణం? రఘునందన్ చెప్తాడు, రఘునందన్ రావు గారు గొప్ప మేధావి చెప్తాడు, ఆయన అంటాడు మేధావులు కాదు వీళ్ళు మేధావులు అంట. మాట్లాడే వాళ్ళు బీజేపీని విపరీత మేధావులు అంటే మేతం వేసేవాళ్ళంట. ఈయన మేతం వేస్తున్నాడు, గుజరాత్ వాళ్ళు మేతం వేస్తున్నాడా? ఈయన గుజరాత్లో మేతం వేస్తున్నాడు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కదా. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, మీరు పాకిస్తాన్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము సపోర్ట్ చేస్తాం అంటున్నాయి. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇక్కడ రాజకీయాలు మేము ఏం చేయం. ఇదే కూడా బహిరంగ బయటకు వచ్చారు కదా, 100 మంది ముస్లిమ్స్ బయటకు వచ్చారు. ముస్లింలు హిందువులు ఎందుకంటావు బాను? నేనేం చెప్తున్నా, వాడు బట్టలు కూడా తీసి ప్యాంట్ కూడా తీసి చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ముస్లిమ్స్ 100 మంది బయటకు వచ్చి పహల్గాం దాడి చనిపోయిన వారికి శాంతి ర్యాలీ చేశారు. అయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు ముస్లింస్ నమ్మొద్దు వీళ్ళంతా అంటున్నారు కదా. పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారా లేదా? ఉన్నారుగా. మీరు చంపాలి, హిందువులనే టార్గెట్ గా చంపాలనుకుంటే అక్కడ చంపలేడా? చంపొచ్చుగా. ఇక్కడికి వచ్చి ఎందుకు చంపాడు? నేనేమంటున్నానంటే ఇప్పుడు తీవ్రవాది అనేటోడు ఎవరినైనా బెదిరించాలనుకున్నప్పుడు వాడు ఎవరినైనా చంపుతాడు. వాడు హిందూ ఉన్నా ముస్లిం ఉన్నా వాడి మైండ్లో ఏముందని నేనైతే విచారణ నా చేతిలో లేదు కదా విచారణ సంస్థ. ఎందుకు చంపేవారో ఏందని వాడిని పట్టుకొని విచారించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి, నాదైతే కాదు కదా. ఇప్పుడు చనిపోయిన దాంట్లో మెజారిటీగా హిందువులు ఉన్నమాట వాస్తవం. గుడ్డలు కూడా తీసి నువ్వు హిందువా ముస్లిం అని చెక్ చేసి చంపినటువంటి మాట బీజేపీ వాళ్ళు చెప్పిన ప్రకారం వాస్తవమే అనుకుందాం. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయినట్టు హుసేన్ ఎవరు? ముస్లిం కదా. విదేశీ పర్యాటకులు వచ్చిన క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు కదా. ఇప్పుడు తీవ్రవాదం అనేటువంటి నిజంగా ఆ లోకల్లో సహకరించారు అని అనుకుందాం. మరి అంత జరుగుతుంటే అక్కడున్న నిఘా ఏం చేస్తుంది? అరే హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర బయట నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఏదైనా చూడాలనుకుంటే 4 పోలీసు వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఎలా జరగకుండా. మరి అంత సెన్సిటివ్ ప్లేస్ అక్కడ లోయలో నువ్వు ఎందుకు పెట్టలేదు పోలీసు వాళ్ళని? ఎందుకు పెట్టలేదు బాను? పెట్టాలి కదా. నువ్వు పోయి చూడండి, ఇక్కడ హైదరాబాద్లో 4 గుమ్మగూడి దగ్గర హైదరాబాద్లో పోలీసు ఉంటాడా? ఉండడా? అంత సెన్సిటివ్ ప్లేసు, అందమైన ప్లేసు, లేకపోతే ఒక మినీ స్విట్జర్లాండ్ అంటా ఉన్నాం మనం, అంత గొప్పది కదా.
పాకిస్తాన్ బార్డర్ కదా, అయితేనే ఆ రాష్ట్రం బాగుంటుంది అక్కడ. బాగుండాలి కదా, మరి నువ్వు ఎందుకు పెట్టలేదు? అది అక్కడ పోలీసు ఎందుకు పెట్టలేదు? ఉంది మన లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటావు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళ తీవ్రవాదులే, వాళ్ళ నుంచి రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? నరేంద్ర మోడీ గారిది కదా. ఇక ఇప్పుడు వాట్సాప్ లో నీ పర్సనల్ గా చాట్ చేసుకున్న డేటా కూడా తీయొచ్చు వాళ్ళు, అంత ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది కదా, ఇంత టెక్నాలజీ ఉన్నది కదా. ఏం మరి చొరబాట్లుదారు లోపలికి వస్తుంటే ఏం చేస్తా ఉన్నావు? ఓ జర్నలిస్ట్ చెప్తా ఉన్నాడు, అక్కడ ఉన్న ఆయన 10 సార్లు చెక్ పోస్టుల దగ్గర మనం చెక్ చేశారండి. అవును, అక్కడ నుంచి తిరగాలంటే. అవును, ఇది ఎందుకు చెక్ చేయలేదని చెక్ చేయాలని క్వశ్చన్ చేస్తున్నాను. కాశ్మీరీ ఎవరైతే ఉన్నారో స్థానికస్తుడు, కాశ్మీరీ స్థానికస్తులు అందరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు బాను. అరే తీవ్రవాదానికి ఒక మతం ఇంకో మతాన్ని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు అనుకో, వాడు చంపాడు, ఓకే వాడు చంపాడు, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళపైన నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? భారతదేశ ప్రజలకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తున్నావు? దాన్ని ఎన్నికల కోసం బీహార్లో వాడుకుంటావా? పుల్వామా ఘటనను వాడుకొని అధికారంలోకి వచ్చినట్టు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంబులు పెడితే వాళ్ళ సావుల మీద శివ రాజకీయాలు చేసి వాడుకున్నట్టు దీన్ని వాడుకోవాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే కేసులు పెడతావా? మరి చెప్పు, నీకు నిజంగా దేశ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టకు. అక్కడ చంపినోడు ఆమె ఏం చెప్తుంది? నరేంద్ర మోడీ గారికి చెప్పుకో అని ఇప్పుడు 26 మందితోని 26 రకాలుగా మాట్లాడారంట. మన ప్రాంత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడారు కదా, ఆయన ఏం చెప్తున్నాడు? మమ్మల్ని అయితే ప్రధానమంత్రికి మేము చంపుతున్నాం, మీ భర్తను చంపుతున్నాం, వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్పారంట. ఒక ఆమె ఏం చెప్పింది? చనిపోయిన వాళ్ళ మమ్మల్ని కాపాడింది ముస్లింసే, చంపడానికి వచ్చినట్టు ముస్లింసే అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూద్దాం? తీవ్రవాదం అనేటువంటి ఎవరైనా ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవునైనా ఎవరైనా చంపుతాడు. మత తీవ్రవాదం అనేది ప్రమాదం అంటున్నాను నేను. అవును, అది ఆ తీవ్రవాదం అనేది ఏ మతం వాడు చేయకూడదు, అంతే కదా. మత పిచ్చి క్రైస్తవుడు ఉన్నా కూడా తీవ్రవాదమే. మరి కట్టడి చేయి, కట్టడి చేయి నరేంద్ర మోడీ గారు. మీకు అందుకే కదా అధికారాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ వాడు మంచోడు కాదనే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది. నువ్వేం చేస్తాను? రేపు పొద్దున మా ఇంట్లో జ్వరబడి కూడా లోపలికి కూడా జ్వరబడి కాల్చి చంపుతారు. అప్పుడు కూడా ఇలాగే అంటావా? అన్న మీరు దళితుడేగా? నేను మనిషిని బాను, మనిషివి, నేను మనిషిని. తర్వాత అంటే ఈ ప్రజాస్వామ్యం మిమ్మల్ని దళితుడుగా నన్ను అయితే అంటరాని చేశారు, నన్ను అంటరాని చేశారు. మొన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది. విన్నారా మీరు? చూసారా? విన్నాను. ఏమంటారన్న దాని మీద? సురేష్ అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ పనిచేసేటువంటి కుర్రాడు, అవును, ఆ గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా ఏదో కరెంట్ పనిచేస్తుంటే షాక్ కొట్టి చనిపోయాడు. మీ దృష్టి కూడా వచ్చింది వాస్తవం. ఇప్పుడు చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మాకు ఇంత కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అక్కడ 5 లక్షలు అయ్యా, 2 లక్షలు అయ్యా, 2,50,000 అన్నప్పుడు ఆయన ప్రాణాలను కోల్పోయే కుటుంబం తర్వాత ఏదో వాళ్ళ కుటుంబము తర్వాత అంతో భూదినాలంటే ప్రభుత్వం నుంచి ఏదో కాంపెన్సేషన్ కావాలని కోరుకుంటారు. అరే చనిపోయింది కాకుండా మేము ఇచ్చిన డబ్బులు ఇంతే తీసుకోకుండా మీరు మన గ్రామంలోనే ధర్నా చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారా? కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి మాలామాది కొడుకులకు ఇలా మంచినీళ్ళు ఇవ్వకండి, టిఫిన్ ఇడ్లీలు ఇవ్వకండి, ఛాయ్ పోయకండి అని ఏమంటారు గ్రామ బహిష్కరణ చేస్తారా? మరి అక్కడ ఉన్నటువంటి దేశభక్తుడు సనాతనవాది హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఎవరు కాదు, అందరినీ సమానంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే సనాతన హిందూ అన్నాడు కదా, ఎందుకు పోలే పైల్వాన్? ఎవరు మాట్లాడలా, ఎందుకు పోలేదు అంటున్నాను నేను. గ్రామ బహిష్కరణ క్షమించరాని నేరమే. ఎంత నేరం తెలుసా? 75 ఏళ్ళు వచ్చిందన్న స్వాతంత్రం వచ్చి. నేను ఏమంటున్నాను అంటే నిజంగానే ఆయన చనిపోయాడు అంటే కింది కులాలు మాకు న్యాయం చేయమని పైన ఉన్నటువంటి అధికారులు క్వశ్చన్ చేయొద్దా? చేయకూడదు. మరి అదే కదా నేరం. ఎక్కడ నేరం? అదే స్వాతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు అయినా కూడా సనాతన ధర్మం ఈ రోజుల్లోనే ఇన్నేళ్ళు అయినా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా గ్రామ బహిష్కరణలో దళితుల బహిష్కరణ జరుగుతుందంటే నిజంగా అంబేద్కర్ గారి టైంలో ఎంత ఉండాలి? ఇవన్నీ వీళ్ళకి చెప్తే అర్థం కాదు. పక్కన ఇప్పుడున్న టాపిక్ నే మాట్లాడుకుందాం. సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఈ దేశానికి సౌత్ ఇండియాకి ఆదర్శం, మరో ఆదిత్యనాథ్ యోగి సౌత్ లో అని ప్రచారం చేస్తున్నారు కదా. మరి అంత ఆదిత్యనాథ్ యోగి ఒక గ్రామ బహిష్కరణ జరుగుతుంది, ఎందుకు పోలే, ఎందుకు స్పందించలే, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఆయన నియోజకవర్గం. మా నాయన నాస్తికుడు అంటాడు, సిగరెట్ ఏమంటారు దీపదూపాలకు సిగరెట్ అంట పెట్టుకున్నట్టు అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు, చెగివీరు అంటాడు. ఏం మాట్లాడతాడండి? నా పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్గా ఆయన హీరోయిజానికి నేను అభిమాని, రాజకీయాలకు కాదు. రాజకీయాలకు సెట్ గారు. నేను రాజకీయానికి అభిమాని కాదు, విరోధిని. అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు సెట్ గారు. సెట్గా ఎక్కడ సెట్ అయ్యాడు బాబు? ఇప్పుడు నువ్వు ఎందుకు ఒక వర్గాన్ని ఒకలాగా ఇంకో వర్గాన్ని నీ నియోజకవర్గంలో జరిగింది కదా, నువ్వు ఎందుకు పరామర్శించలే? మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? ఇదే కులం, ఇదే సనాతన ధర్మం, అధర్మం. నీ ధర్మం పరిడ వెళ్ళట్లే పవన్ కళ్యాణ్ గారు, అధర్మం పరిడ వెళ్తుంది. ఎందుకు మాట్లాడలేను? చిన్న సమస్య వస్తే మాట్లాడుతూ ఉంటావు కదా,
ఇంత పెద్ద గ్రామ బహిష్కరణ జరిగితే ఒక్క విధంగా మాట్లాడలే. అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు టీడీపీ ప్రభుత్వానికి అమ్ముడు పోయిన సన్నాసులు కూడా మాట్లాడలే. దొంగలు వాళ్ళు ఇచ్చే మోచై నీళ్ళు దాక్కుంటూ దండం పెడుతున్న ఆంధ్రాలో ఉన్నటువంటి దళిత ప్రజల ఈ దొంగల్ని నమ్మకండి, వీళ్ళకి ఓట్లు వేయకండి. మీరు రాజకీయ శక్తి ఎదగండి, 50 రోజులు ఎదగాలి. ఎంత దుర్మార్గం ఇది. ఇదే నేను పోయేవాడిని, నాకు 650 కిలోమీటర్లు నేను కూడా చేసుకుంటే బతికేటోని ఉద్యోగం. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి పోండ్రా బాబు అని చెప్పా. ఇది వైసీపీ టీడీపీ పంచాయతీ అన్న అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు ఒక సన్నాసి. ఎందుకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు నా నోటి నుంచి. వేదవా ప్రజలందరికీ తెలుసు. ఖబర్దార్, నువ్వు ఏ విధంగా అయితే దళితవాదాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీలో నాయకుడిగా ఎదిగావో నిన్ను చెప్పులు తీసుకునే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. దళిత ద్రోహి వెదవాడు రాజేష్ మహాసేన ఎవడైనా కానీ బ్రదర్, ఎవడైనా కానీ. నేనైతే అతనే అనుకుంటున్నా. మరి ప్రజలు చెప్తారు. నాకు అర్థమైందిలే. ఇప్పటివరకు మాట్లాడాల. మరి నాయకుడు మాట్లాడు. అంతో ఇంతో హర్ష కుమార్ గారు ఆ విషయం మీద మాట్లాడతారేమో అనుకున్నా. సరే, ఆయన ప్రవీణ్ పగడాల గారి విషయం మీద నిరంతరంగా ఆయన వాయిస్ ఇస్తున్నాడు. కేపాల్ అనేటోడు కమెడియన్, జోకర్ అని నాగబాబు గారు పసకిసా కిసకిసా అని నవ్వి ఇన్సల్ట్ చేశారు కదా. ఇంత పెద్ద నాగబాబు, ఈయన చరిత్ర తెలియదు. ఈయన ఏమంటారు, ఎన్నో వందల వేల పుస్తకాలు చదివినలాగా మాట్లాడతారు. ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ మీద కేపాలు డెమోక్రటిక్ వేలో కొట్లాడినట్టు ఒక సమస్య మీద కూడా కొట్లాడలే. ఎవరు? నాగబాబు గారు. కుటుంబ పాలన కాదు మాది, కుటుంబ పార్టీ కాదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయననే వీళ్ళ సొంత అన్న తమ్ముడు. ఆయన ఏమవుతాడు? అన్నయ్యని తీసుకొచ్చుకొని ఎమ్మెల్సీ చేసుకున్నాడు. మరి ఎమ్మెల్సీ గారు పని చేయాలి కదా, పని చేయడు. పోయినవా నువ్వు ఏ సమస్య మీద కొట్లాడినావు? నువ్వు నేను చెప్తున్నాను కదా, కేపాల్ గారు ఈ సమాజానికి ఆదర్శం. కమెడియన్ కాదు ఆయన, కమెడియన్ చేసింది సమాజం. ప్రశ్నిస్తున్నాడు కదా, రేపు పొద్దున్న నిన్ను కూడా కమెడియన్ చేస్తారు. అదే ప్రశ్నిస్తున్నందుకే కదా కేపాల్ గారిని కమెడియన్ చేశారు. నువ్వు కూడా ప్రశ్నిస్తున్నావు కాబట్టి ఇంకా నిన్ను కమెడియన్ చేస్తే బాగుండు. అంతకించి చంపాలంటే పిచ్చుకొని ముద్రేయాలి కదా. కేపాల్ గారికి వేసే ప్రయత్నం. ఆయన నరేంద్ర మోడీ గారు ఒక ఫోన్ కాల్ తోని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిండంట కదా. ఈయన ఆపిండంటే ఎందుకు కమెడియన్ అవుతాడు? ఆయన ఆపంగలేదు, ఈయన ఆపలేడా? ఈయన కూడా ప్రపంచ నాయకులతో పరిచయాలు ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయి కదా. మరి చూడండి, ఆయన వీడియోలు చూడండి. ఆయన ఒక కింది కులంలో పుట్టినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, నేను మళ్ళీ రాసి పాస్ అయ్యాను. ప్రపంచంలో నేను తిరగనటువంటి దేశం లేదు, శాంతి బోధ చేశాను. ఆయన ఎక్కడ హింసను ప్రేరేపించాల. ఆ మతం వద్దు ఈ మతం వద్దని ఎక్కడ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఆదర్శమా, కే పాల్ గారు ఆదర్శమా? పాల్ గారే. పాల్ గారు ఆదర్శం. ఎక్కడ హింసను ఏ హిందువులను చంపన్నాడు? ఎడ్యుకేషన్ ఇచ్చాడు. సంగారెడ్డి దగ్గర లక్షల మందికి ఉపాధి కల్పించాడు. చిన్న పిల్లలకు. నువ్వు ఏ మతం అనగా నువ్వేమో ఆదరించవు, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చిన పర్లేదు. నా మాలమాదిగోలు దాంట్లో చదువుకొని నువ్వు బువ్వ పెట్టేటోని పెట్టలేవు. ఇది ఎక్కడ దుర్మార్గం? తీసుకురా నీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా పెట్టు, కేపాలు పెట్టినట్టు పెట్టు. నీకు చేతనైతే. అది చేత కాదు. మత కోణంలో మనిషిని చూడాలి, ప్రజలకు సేవ చేస్తున్నట్టు నాయకులు అణిచివేసి కమెడియన్లు చేయాలి. మీరు కమెడియన్లు, కేపాలు కాదు. రాధా మనోహర్ కమెడియన్, మీ నరేంద్ర మోడీ కమెడియన్ రాధా మనోహర్. రాజకీయాలకు సంబంధం లేదంటాడు. ఏమంటారు? రాధా మనోహర్ దాస్ వెధవా. రాధా మనోహర్ దాస్ ఓ సన్నాసి. అరే రాధా మనోహర్ దాస్, నీకు రాజకీయాలకు సంబంధం లేదంటావు, మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన గొప్పదని ఎలా చెప్తావురా? ధర్మం గొప్పదని ధర్మం గురించి పోదు. అతను వచ్చాక ఈ మత విద్వేషాలు ఎక్కువైపోయినాయి. కాదు బాను, నేను మనిషిగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నా. నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా. నేను రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయొచ్చు. నువ్వు రాజకీయ పార్టీలో లేకుండా నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగాలేదని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఇష్యూ జరిగిన తర్వాత మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు. మరి గొంతెత్తాలి కదా. నాకు అనుమానం, ఈ వెధవలే ఉండి ఉంటారు దాని వెనకాల. ఈ వెధవలే ఉండి ఉంటారు దాని వెనకాల. గతంలో చాలా మంది ఫాస్టర్లని వాడు చెప్తాడు. అని పేరేం పేరు? కరుణాకర్ సుగుణ. నేను చనిపోయేంత వరకు ఈ దేశంలో ఒక చర్చ లేకుండా ఉంటే ఎవడ వల్ల సాధ్యం కాదులే అన్న. అంటే గతం ఈ దేశంలో ఏ మసీదుని కూల్చే దమ్ము ఎవరికి లేదు, ఏ హిందూ గుడులను కూల్చే దమ్ము ఎవరికి లేదు, ఏ క్రిస్టియన్ చర్చెస్ని కూల్చే దమ్ము కూడా ఎవరికి లేదు. అది 100 మంది అంటారు. ఎందుకు కూల్చాలి? మనం కొత్తగా కట్టుకోవాలని ఆలోచన రావాలి. ఎందుకు కూల్చుకోవాలి? అంతే కదా. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, చరిత్ర జరిగిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చరిత్ర ఏదైతే అలా చెప్పకపోతే వాళ్ళకి భిక్ష లేదు కదా. మరి ఇప్పుడు మమ్మల్ని అంటరానోళ్ళని చేశారు, మా మూతికి ముంత కట్టారు, ముడ్డికి చీపిరి కట్టారు, ఊరవతల వెలివేశారు మిమ్మల్ని ఎన్ని ముక్కలు నరకాలు చెప్పండి. మేము ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి బాధ ఇప్పటికీ పడుతున్నారు కదా. మరి తీద్దామా? చరిత్రను తీద్దామా? ఒప్పుకోరు దాన్ని. ఎప్పుడో తుర్కిషులు వచ్చారు, లేకపోతే మహమ్మదులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి గుళ్ళని గోపురాలను ధ్వంసం చేశారని నువ్వు పగని ప్రతీకారాన్ని పరాయి మతస్థుల మీద పెట్టాలనుకుంటున్నావు కదా.
నేను ఈ దేశంలో పుట్టిన ఈ దేశానికి నువ్వు వలస వచ్చి నన్ను ఎన్ని హింసలు పెట్టావు నన్ను నువ్వు నేను నా సమాజాన్ని కూడా నీ మీదకి ఈ విధంగా రెచ్చగొట్టాలా? కాదు కదా. నువ్వు పెట్టినటువంటి బాధలకు నీకు ఏ శిక్ష వేయాలి చెప్పు? తప్పు కదా. దీనికి సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకోవడం. బీజేపీ విధానం ఇటువంటి వాటన్నిటిని సమర్థించేది బీజేపీ. సో మీరు అన్నారు చూసారు స్టార్టింగ్ లో, ఎందుకన్నా మీకు బీజేపీ, నాకేం బీజేపీ మీద పగ, మీరు వ్యతిరేకం. నరేంద్ర మోడీ గారికి ఏమైనా గాయం అయితే నేను ఓపెన్గా చెప్తున్నాను, ముందు గాయపడేది నేనే. పర్సనల్గా ఏ మనిషి శరీరానికి గాయం కావాలని నేను కోరుకోను. బీజేపీ ఆలోచనతోని సిద్ధాంతంతోనే నాకు పంచాయతీ తప్ప వ్యక్తులతో నాకు పంచాయతీ లేదు. రా కూర్చొని మాట్లాడదాం, అందరం కలిసి బతుకుదాం. విడగొట్టేటోడు ఉంటే క్రైస్తవుడైనా వ్యతిరేకిద్దాం, చెప్పులు తీసుకొని కొడదాం. విడగొట్టే క్రైస్తవుడు ఉంటే మనం చెప్పులు తీసుకొని కొడదాం. విడగొట్టే ముల్లా ఉంటే మనం చెప్పు తీసుకొని కొడదాం. సమాజం నుంచి వెళ్ళడం. అప్పుడు పరిపూర్ణానంద స్వామి అనే ఒక విధవ ఈ తెలంగాణ రాష్ట్రంలో మత పంచాయతీ పెట్టి ఎంత ఘర్షణ చేశాడు. ఒక మేధావు లాంటి కంచయ్య గారిని సంపన్న నూసిగొలిపాడు ఒక వర్గాన్ని, తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పరిపూర్ణ? వీళ్ళకి ఏం కావాలి? ఇటువంటి పంచాయతీలు కావాలి. మేధావులు అనేటోడు మాట్లాడొద్దు, వాళ్ళ గొంతు నొక్కేయాలి, లేకపోతే మెజారిటీ సమాజాన్ని వాళ్ళ మీద కూర్చోగలపాలి. ఖబర్దార్. మీరు అన్నారు చూసావా, అందుకే ఎవడైతే తప్పు చేస్తే, ఎవడు తప్పు చేసినా హిందువా ముస్లిమా క్రిస్టియన్ వాడి పతనం కూడా చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా ఫైట్ చేయాలి. నన్ను చంపడానికి వస్తే చంపడంలో తప్పేముంది? ఆత్మరక్షణ అంతే కదా. మరి ఎందుకు చంపుతా ఉన్నారు మీరు? ఇప్పుడు ప్రణమల ప్రణయ్ ఎవరైతే ఉన్నారో అమృత ప్రణయ్లు వాళ్ళిద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకునేది. బలవంతంగా ఏమైనా లాక్కపోయాడా? మేజర్స్ బలవంతంగా ఒక అమ్మాయి వెనకాల అబ్బాయి బలవంతంగా పడితే నువ్వు ఖండించు, తప్పులేదు, ఓకేనా? ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. పట్టపాటి నడి రోడ్డు మీద నరికి చంపాడు కత్తులతోని మిర్యాలగూడలో. ఇప్పుడు ఏమైంది ఆ ఇష్యూ? ఏమైంది ఇప్పుడు చెప్పండి. తండ్రి చనిపోయాడు, బాబాయ్ జైలుకి పోయాడు, లైఫ్ పడ్డది, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ లైఫ్ పడ్డది. అమృతకి భర్త లేడు, అటు కొడుకు లేకుండా తల్లిదండ్రులకి ప్రణయ్కి తల్లిదండ్రులకి కొడుకు లేకుండా, ఇటు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు బాబాయిలు మొత్తం అంతా నాశనం అయిపోయింది. చిన్న ఆవేశం. దీనికి కారణం ఏంటి అని అంటే, నేను కింద నువ్వు పైన అనే భావన ఉండడం వల్లనే కదా. ఒరే నాయన, ఈ ఒక కులం కింద కాదు, కులం పైన కాదు, మనందరం మనుషులం అనేటువంటి పరివర్తన మనం సమాజంలో తీసుకురావాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారు పొద్దున్న లేస్తే? ఇటువంటి వాటి మీద డిబేట్ పెట్టండి, తప్పులేదు. ఎంత వాడు చెప్తాడు, రాదామన్నారు, యేసుప్రభు ఎవరికి పుట్టాడో తెలియదు అంటాడు. ఏమనాలి విని చెప్పండి? ఏదో చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి? అల్లా ఎవడికి పుట్టాడు ఏమనాలి చెప్పండి విని? అరే నీకు నచ్చకపోతే నువ్వు నమ్మకురా భయ్, నచ్చినోడు నమ్ముకుంటాడు. నువ్వు నమ్మే దేవుని వాడు ఏమైనా క్రిటిసైజ్ చేస్తే చెప్పు, పెడదాం మన మీద చర్చ. రగిలిపోతుంది కడుపు. అరే పొద్దున్న లేస్తే ఇదే పంచాయతీ, మంచి కోరుకోరు. ఫైనల్ గా నా 2 ప్రశ్నలు అన్న. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు ఒకటి బాను, నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, లేకపోతే టీడీపీ పార్టీ అయినా, డిఎంకే అయినా, అన్నా డిఎంకే, ఇవన్నీ సెక్యులర్ పార్టీస్. మా లైన్ ఒకటే. నేను ఒక పార్టీలో ఉన్నాను. నేను ఒక వీసీకే పార్టీ, విముక్తి చిరుతల కక్ష అని తమిళనాడు బేస్డ్గా రాజకీయాలు చేస్తూ ఉంటుంది. మా పార్టీ డిఎంకే కూటమిలో ఉన్నది తమిళనాడులో, ఇండియా కూటమిలో ఉన్నది నేషనల్గా. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చారు. 1 year అయింది కదా. ఈ 1 yearలో ప్రజా వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. ఏది హైడ్రా పేరుతో ఇల్లు వేయడం కానీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం కానీ, లగిచర్లలో గిరిజన రైతుల భూములు గుంజుకోవడం కానీ, విద్యార్థులు అశోక్ నగర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం కానీ, కానిస్టేబుల్స్ రోడ్లు ఎక్కడం కానీ, ఇటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మంచిదా కాదనంటే, నేనైతే పర్సనల్గా ఇప్పుడు ఏం కామెంట్ చేయదలుచుకోలే. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, ఇటువంటి వ్యతిరేకత రాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలని ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు, అది నెరవేర్చండి. నరేంద్ర మోడీ లాగా మీరు కూడా చేస్తే ఎట్లా? మీరు కొట్లాడి నరేంద్ర మోడీతో మేము కలిసి వస్తాం. డిమానిటైజేషన్ పేరుతో ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్న నరేంద్ర మోడీ, దానికి వ్యతిరేకంగా అందరు పోయారు. బీజేపీ పార్టీ ఎందుకు పోలే? టీడీపీ పార్టీ ఎందుకు పోలే? జనసేన పార్టీ ఎందుకు పోలే? వీళ్ళకు సౌత్ ప్రయోజనాలు అక్కర్లేదా? వాడు పెంచుకుంటాడంట పార్లమెంట్. మనతో సంబంధం లేకుండానే, సౌత్తో సంబంధం లేకుండా వాళ్ళ ప్రధానమంత్రిని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడి దుర్మార్గం? కాబట్టి మన సౌత్ మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. నేనేం చెప్తున్నాను మీ ఛానల్ వేదికగానంటే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఈ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర సంస్కృతి ఉంది, ఆంధ్ర అక్కడ ఉంది. ఇప్పుడు తెలుగు పేరు మీద తెలుగుదేశం పార్టీనే వచ్చింది కదా. వీళ్ళెవరు నాకు అర్థం కాదు. మా భాష మీద బలవంతంగా ఈ భాష నేర్చుకోవాలి, లేకపోతే మీ నిధులు ఆపేస్తామని చెప్పడానికి వీళ్ళెవరు? అయ్యా జాగిరా, మేము ట్యాక్స్ పేయర్స్. సౌత్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ పేయర్ తీసుకోవట్లే, నువ్వు తీసుకుంటున్నావు లేదా? మేము జిఎస్టీ కట్టట్లే, కడుతున్నావు లేదా?
100 రూపాయలు మేము ఇస్తే 43 రూపాయలు మాకు ఇచ్చి 57 రూపాయలు నువ్వు తీసుకొని పోతావా? మేము అడిగితే దేశద్రోహులం, విభజనవాదులమా? రైట్, విభజనవాదులమే. నువ్వు కలుపుకున్నప్పుడు విభజన కోరుకోకపోతే ఏం కోరుకుంటావు? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, అందరికీ ఒకే రకంగా చూడకపోతే ఏరు పడాలని కోరుకుంటావు లేదా కొడుకు? నువ్వు అదే కోరుకుంటున్నావు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అన్ని అల్లర్లకు కారణం ఈ దేశంలో. గుజరాత్ అల్లర్లు ఏ విధంగా పెట్టాడో, తమిళనాడులో భాషను బలవంతంగా రుద్ది అల్లర్లు పెట్టాలనుకుంటున్నాడు, ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా పాకింది కదా. అది ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఎక్కువ మత పంచాయతీలు. బెంగాల్లో పంచాయతీ, పంజాబ్లో రైతులకు మేకులు పెట్టి దించారు. అరే మణిపూర్ లాంటి ప్రాంతంలో గుడ్డలు ఉడదీసి ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నారు, గుర్రం ఎక్కినందుకు చంపుతా ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఒక కుర్రాడు తెల్ల బట్టలు వేసుకొని గుర్రం వేసుకున్నందుకు ఒక దళితుడు, ఒక అండ్రానుడు నువ్వు గుర్రం ఎక్కుతావా అని వాని ముడ్డి ముతమాలు కొట్టి చంపేశారు వాడిని. ఒక మనీషా వాల్మీకిని ముక్కలు 16 ముక్కలు నరికి వాళ్ళ డెడ్ బాడీని కూడా వాళ్ళ కుటుంబానికి ఏరు. నరేంద్ర మోడీ వీటి మీద బుల్డోజర్, ఆయన పేరేం పేరు, యోగియా, బుల్డోజర్లు పంపిస్తున్నాడు ముస్లింలు, దళితుల ఇండ్ల మీదకి వాళ్ళ ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తాం. ఇంత అరాచకం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళు దేశభక్తులు అని చెప్పుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, 80% మంది హిందువులు ఉన్నారు కదా, 20% మంది ముస్లింలు, 20% మంది క్రైస్తవులు పక్కన 80% మంది హిందువుల కోసమే పనిచేయి. 80% మంది హిందువులకు ఇండ్లు ఇయ్యి, 80% మంది హిందువులకు ఉద్యోగాలు ఇయ్యి, 80% మంది హిందువులకు మెరుగైనటువంటి పేదరికం లేకుండా చేయాలి. ఇప్పుడు విధానం కోసం 80% మంది హిందువులకే చేయి, 80% మంది ప్రధానమంత్రి, హిందువుల ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ప్రధానమంత్రి గారు హిందువులకే చేయండి, ముస్లింల క్రైస్తవులకి ఏం చేయకండి. ఇది నా స్టేట్మెంట్. చెయ్యి, ఇక్కడి నుంచే మొదలు పెడు, పేద హిందువు నుంచి మొదలు పెడదాం. ఆడు కూడా అంబానీ అంతటోడు కావాలి, ఆడు కూడా అదాని అంతటోడు కావాలి తప్ప మంచి మా ఆలోచనే కానీ అది పాసిబుల్ అవ్వదు. మరి చేయాలి అంటే ఇప్పుడు ఈయన హిందూ ప్రధానం చెప్పుకుంటుండు కదా, అంటే హిందువులు పేదరికంతో ఇలాగే చచ్చిపోవాలా? అంతే మరి. ఈ నిరుద్యోగంతో చచ్చిపోవాలా, ఇండ్లు లేకుండా చచ్చిపోవాలా, బట్టలు లేకుండా చచ్చిపోవాలా, తిండి లేకుండా చచ్చిపోవాలా? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను అందరూ నచ్చదు కదా అనేది మీలాంటి వాడు నాలాంటి వాడు మాట్లాడతాడు. కానీ అందరూ వీళ్ళు క్రైస్తవులు ముస్లింలు నచ్చట్లే కదా. నేను అందరూ అంటలే, నాకు రేపటి నుంచి ముస్లింల హక్కుల గురించి, క్రైస్తవుల హక్కుల గురించి నేను మాట్లాడా. ఎందుకంటే నేను మాట్లాడితే నేను బ్రిటిష్ వాడికి పుట్టాను, పాకిస్తాన్ వాడికి పుట్టాను కదా, వద్దంటారు కదా. అప్పుడే కదా మన నిజమైనటువంటి మానవతావాది. సరే, వీళ్ళ కోణంలో రేపటి నుంచి నేను మాట్లాడాలని అనుకుందాం. హిందువుల కోసమే చెయ్యి, రేపటి నుంచి మొదలు పెడతాడు నరేంద్ర మోడీ. అన్ని ప్రజా వ్యతిరేకత బిల్లులు తీసుకొచ్చి, రైతులకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకొస్తావు, వక్ఫ్ బోర్డు బిల్లులు తీసుకొస్తావు, భాషా వ్యతిరేక వద్దన్న భాషను బలవంతంగా రుద్దుతావు. ఏం చేస్తున్నారు? కాబట్టి బీజేపీ ముక్త భారత్ అయ్యేంత వరకు కొట్లాడకపోతే ఈ దేశం బాగుండదు, ఈ ప్రజాస్వామ్యం పనిట వెళ్ళదు. లేదు అసలు ప్రజాస్వామ్యమే లేదు. యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి 150 కోట్లు తీసుకుంటూ దొరికిపోయాడు. ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టావు బాను, నువ్వు ఈ భాను అనే టైం అక్రమంగా నా మీద కేసు పెట్టాడు అని నేను కోర్టుకి వెళ్ళాను అనుకో, న్యాయం ఏదో అన్యాయం ఏదో జడ్జి గారు తీర్పిచ్చేది. నీ దగ్గర డబ్బులు ఎక్కువ కాదు, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అన్యాయంగా నువ్వు నాకు తప్పుడు తీర్పిస్తే నేను బలైపోయినట్టే కదా. అంతేగా మరి. ఎక్కడైనా ఉందా ఇంత అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడైనా ఉందా? బీజేపీ వచ్చినాక స్వచ్ఛంద సంస్థలు కూడా డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చుకుంటున్నారు. అయోధ్య రామ మందిరం కూడా అలా ఇచ్చింది అని ఇప్పుడు అంతే అనుకోవాలి కదా. ఇప్పుడు ఎస్సీలలో 2 వర్గాలు కూడా అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఇలాగే చేశారు, మీకు డబ్బులు ఇచ్చి వర్గీకరణ ఇప్పించుకో అన్న అనుమానాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా. అన్ని నీకు అమిత్ షా అనే టైం మీద తడిపారు అమిత్ షా అంటారు, ఈయన గుజరాత్ నుంచి వెలివేశారు, కొద్ది రోజులు రాష్ట్ర బహిష్కరణ చేశారు. ఈయన కొంతమంది జడ్జీలను చంపించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు కోర్టులో నడుస్తుంటే, రేపు జడ్జిమెంట్ అమిత్ షా గారిది కేసు టేబుల్ మీద జడ్జిమెంట్, రేపు జడ్జిమెంట్ అనగా ఈరోజు చచ్చిపోతాడు జడ్జి, కొత్త జడ్జి వస్తాడు, మళ్ళీ ఆయన ఇంకో కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతాడు. అదేమన్నా అనుకో ఏమంటారు, ఆ కేసు క్లియర్ అయిపోయింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుంది. మీరు డిబేట్ వాళ్ళ చర్చకు సిద్ధమా? ద్రౌపది ముర్ము ఆదివాసి అని చెప్పాలి, ఆదివాసుల భూములు ఉంచుకోవాలి. రామ్నాథ్ కోవింద్ దళితుడు అని చెప్పాలి, భీమా కోరేగాంలో దళితుల మధ్య పంచాయతీ పెట్టాలి. లేకపోతే ఆయన పేరు అబ్దుల్ కలాం గారు మైనార్టీ అని చెప్పాలి, మైనార్టీల వ్యతిరేక బిల్లులు తీసుకొని రావాలి. బీసీ కులగణన చేయమంటే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కానీ బీసీ కులగణన చేయకుండా బీసీ హక్కులు కాలు రాయాలి. అంటే మన వేలుతోనే మన కంట్లో పొడిపిస్తున్నారు. అదే రాజకీయం. మీకు అర్థమైందా? ఏంటండి మీరు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే పిచ్చోళ్ళు అండి. మా పార్టీలో రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిని చేసామన్నాడు. రాష్ట్రపతిని చేస్తే నువ్వెందుకు అనంత రచ్చ పెడతావు మరి భీమా కోరేగాంలో? మీకు అర్థమైందా? ఎంత దుర్మార్గులు వీళ్ళు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు. అవును, ఎక్కడుంది? జ్యుడిషియరీని నీ చేతిలో పెట్టుకుంటువి, సిబిఐ ఈడీ ఐటీలని నీ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతుంటివి. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున ఒక కవి, రచయిత్రి, జానపద గాయకురాల్ని అమ్మాయిని కూడా టార్గెట్ చేసి ఆమె మీద కేసులు పెట్టి ఏం ఈ దేశంలో ప్రధానమంత్రి మిమ్మల్ని అడగకపోతే చనిపోయిన ఎవరు జిన్నాలని అడుగుతావు అన్నది ఆమె. తప్ప అంతే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి కదా నువ్వు, నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాం? ఏం నీకు అంత చేతనైతే చంపిన తీవ్రవాదుల్ని వాళ్ళ తలకాయలు తీసుకొని రా అన్నది ఆమె. అడిగిన దాంట్లో తప్పే ఉన్నది. నీ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే నువ్వు లక్నోలో దేశద్రోహం కేసులు పెట్టిస్తావా? తప్పు కదా. రాత్రుడు అనే అమ్మాయి, గిరిజన బిడ్డ, ఎంత దుర్మార్గం. ఏ బిడ్డైనా కానీ క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టి సాయిబాబాని ఆ విధంగానే చంపావు, కేసులు పెట్టించి కాళ్ళు లేనటువంటి ఆయనని ఎన్ని సంవత్సరాలు నిలిచిపెట్టావు? జైల్లో కోర్టు ఏం తీర్పిచ్చింది? ఈయనకి ఎటువంటి లేదన్న, ప్రధానమంత్రి హత్య కేసులో ఈయనకి ఏం సంబంధం లేదని చెప్పింది. బయటకు వచ్చినా చనిపోయాడు. మరి ఆయన కాలాన్ని మొత్తం నువ్వు వృధా చేసావు కదా జైల్లో. దానికి ఎవరు బాధ్యత వహించాలి? నరేంద్ర మోడీ గారు. ఇటువంటివి చెప్పుకుంటే కోకొలలు ఉన్నాయి. వీళ్ళు దేశభక్తులా? ఎక్కడ దేశభక్తులు? మీరు స్వాతంత్ర ఉద్యమంలో లేరు, మీరు తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోతే ఆంధ్ర ఉద్యమంలో లేరు, మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే తెలంగాణ ఉద్యమంలో లేరు, మీరు తెలంగాణలో భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన ఉద్యమంలో లేరు, మీరు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన ఉద్యమంలో లేరు, మీరు ఏ ఉద్యమంలో లేరు. మీరు చెప్పుకునే రాముడి కోసం, రామ మందిరం కోసం మా విహెచ్పి సంఘం పుట్టింది, హిందూ మహాసభ పెట్టుకున్నారు. అయోధ్యలో మీకు వార్డు మెంబర్ లేరు. శ్రీరామచంద్రుడు పుట్టిన అయోధ్యలో మీకు బీజేపీ గెలవలే. మీరు రాముడిని రాజకీయం కోసం వాడుకున్నారు కదా, మరి ఎందుకు మీరు అయోధ్యలో గెలవలే? రాముడు పుట్టింది అయోధ్యలోనే కదా, మరి అయోధ్యలో ఎందుకు గెలవలే? మీ దొంగతనాలు మొత్తం శ్రీరామచంద్రుడికి కూడా తెలుసు. దేవుడి పేరు మీద వ్యాపారం చేసే దొంగలు వీళ్ళు. చర్చకు రమ్మనండి. అది కాకుండా మళ్ళీ మా సమ్మక్క సారక్కని తిడతారు, మా అంబేద్కర్ని తిడతారు, మా పూలే సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేస్తారు. పంచాయతీలు పెట్టే హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టే సినిమాలేమో పర్మిషన్లు ఇస్తారు రిలీజ్ అవ్వడానికి. మా మహాత్మా పూలే సినిమాకి ఎందుకు ఇయ్యరు? అన్ని మీకు అధికారం ఉంది. ఎప్పుడు శాశ్వతం కాదు. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోకండి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ విలువైన సమయాన్ని మా శశి టీవీలో కేటాయించి చాలా విషయాలపైన ప్రజలను చైతన్యపరిచే అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎపిసోడ్ 1, పార్ట్ 1. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఒకసారి నేను ఏమంటున్నానంటే, ఈ అఘోరి టాపిక్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లో తీశారు కాబట్టి, ఇటువంటి అఘోరి లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీరు ఒక అఘోరిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడారు అనుకుంటా కదా. నేను ఇటువంటి విధవలు అన్ని మనం ఒక హ్యుమానిటీ చేద్దామన్నా చెయ్యండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఏదో హెల్ప్ ప్రజల కష్టాన్ని ఒక విశ్వాసంగా ఇచ్చేసుకొని వాళ్ళ డబ్బులు మొత్తం ఇచ్చేసుకుంటున్నారు. వాడు చెప్తాడు నూనె పెట్టడం వల్ల మా స్వస్థత పేరుతో ఇదైపోతుందంట. స్వస్థత పేరుతో ఇదైపోతే ఇంకా హాస్పిటల్స్ ఎందుకు రాబాయి? అంతేగా, నువ్వు చేసుకో. వాస్తవమే, తప్పు కదా. అరే అమాయకురాలు ఈశ్వరం నమ్ముకుంటుందా తల్లి? ఆ మత విశ్వాసాన్ని ఒమ్ము చేసుకుని ఆమె దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తావా? తప్పే. తప్పు కదా, ముమ్మాటికి తప్పే. వాడు ముల్లా తాయెత్తు కడతాను రోడ్డు మీద పెట్టి 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. తప్పు కదా. మనం పోదాం మీ కెమెరాలు. నేనేమంటున్నా అంటే, పర్సనల్గా నేను చాలా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు సీరియస్గా ఓ మంచి వాతావరణాన్ని మనం చూడాలి. కానీ మంచి వాతావరణం చూడాలనే నా కోరిక కూడా. నేను ఒకటే చెప్తున్నాను, చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశా. నా వ్యక్తిగత ఎజెండా నా ఇంటి వరకే. బయటకు వచ్చినప్పుడు అరే వీఆర్ హ్యూమన్ బీయింగ్ రా, మనం అంతా మనుషుల్లో మానవత్వం చూడండి రా అని చెప్తున్నాను. నేను ప్రశ్నిస్తున్నానని, లేకపోతే నేను కూడా క్వశ్చన్ చేస్తున్నానని రకరకాలైనటువంటి విద్వేషాలు నా మీద చేస్తున్నారు. అయినా కూడా భయపడిన అనుకోండి. ఎందుకంటే నా మీద కూడా ఏపీలో దొంగ కేసులు ఒక 6-7 పెట్టారు. అయినా కూడా భయపడలా. కేవలం ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేస్తున్నాను. మీకు చెప్తే నమ్మరు, 23 రోజులు జైలు జీవితం చేశాను నేను కేవలం ప్రజా సమస్యల మీదే. వాయిస్ రైట్ చేస్తున్నాను. ఏపీలో ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంటే. మరి వైసీపీ మీరు కృష్ణ మీకు బురదేశారు కదా, మరి ఆయన కూడా కృష్ణనే కదా, మరి ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడారు మీరు? అప్పుడు అర్థం కాదు వీళ్ళకు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కృష్ణ అనే బురదేస్తారు కదా, వీళ్ళు బురదేశీ అధికారంలోకి వచ్చారు కదా, మీరు కూడా కృష్ణ అనే బురదేశారు కదా. మరి మీరు లేకపోతే నేను క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా నా వ్యక్తిగత నా ఇంటి వరకే అంతే. నేను బయటకు వచ్చి క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేస్తున్నానా, హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నానా, ముస్లిం మతాన్ని మనిషి మతాన్ని ప్రచారం చేస్తున్నాను. అంతే, అర్థమైందన్నా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనం ఎవరైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే, ప్రజలందరికీ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, అన్ని కులాలు. దేవుడు నమ్మనోడు ఉంటాడు, నమ్మినోడు ఉంటాడు. నువ్వు అందరికి కదా ఎమ్మెల్యేవు, నువ్వు అందరికి కదా ప్రధానమంత్రివి, నువ్వు అందరికి కదా ముఖ్యమంత్రివి. వీళ్ళని ఇలాగే చూస్తావా? తప్పు కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రజలు మనకు కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ ని చదువుతూ మరొక ఇంటర్వ్యూ చేద్దాం. మీరు నిర్మోహమాటంగా మీరు ఏం చెప్పాలనుకుంటే అది కామెంట్ పెట్టమనండి. అంతే, మన వీడియోస్ కి పెడతారు. దాంట్లో వాస్తవం ఉన్నదా? ప్రజలారా, మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మాట్లాడిన విషయాలపైన కూడా ఏదైనా తప్పుగా అనిపిస్తే కూడా నన్ను ఖండించండి. భాను నువ్వు ఎట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదని ఖండించండి.
ఆయన మాట్లాడిన విషయాల్లో వాస్తవాలు ఉంటే ఇది వాస్తవమే అని మీరు కామెంట్ పెట్టండి, లేదంటే తప్పులు ఉన్నా కూడా మీరు ఖండించండి, కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్ల పైన మరొక ఇంటర్వ్యూ ఎపిసోడ్ 2 తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు ఆయనతో చేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.